హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మిసెస్ వ్లాగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? సో ముందుగా వారాహి అమ్మ పూజ చేసుకునే వాళ్ళందరికీ కూడా వారాహి అమ్మ నవరాత్రులు శుభాకాంక్షలండి. సో ఈ రోజు అయితే కన్నా 4వ రోజు నేను ఎలా పూజ చేసుకున్నాను అనేది వ్లాగ్ మీ అందరితో కూడా షేర్ చేసుకుంటా ఉన్నాను. సో తప్పకుండా చూడండి, మీకు అందరికి నచ్చుతుందని అనుకుంటా ఉన్నాను. సో నేను ఎలా చేసుకున్నాను అనేది మాత్రమే నేను వీడియో అనేది తీసి నేను మీ అందరితో కూడా షేర్ చేసుకుంటా ఉన్నాను. సో మీకు కూడా ఎవరికన్నా వారాహి అమ్మ పూజ చేసుకోవాలనుకుంటే గన తప్పకుండా మీరు కూడా చేసుకోండి. ఇంకా చేసుకొని వాళ్ళు ఉంటే గన నవరాత్రుల్లో పంచమి రోజైనా చేసుకోవచ్చునండి, ఒకే రోజు. లేదంటే శుక్రవారం కూడా చేసుకోవచ్చునండి, లేదంటే గురువారం కూడా చేసుకోవచ్చు. గురువారం 5వ రోజు వచ్చింది, అలాగే శుక్రవారం అయితే 6వ రోజు వచ్చింది, శనివారం అయితే 7వ రోజు వచ్చింది. సో మనం మామూలుగా 7వ రోజు శనివారము, 8వ రోజు వచ్చేసి ఆదివారం వచ్చింది, 9వ రోజు వచ్చేసి సోమవారం వచ్చింది. 9వ రోజు కానీ లేదంటే గురువారం కానీ శుక్రవారం శనివారం ఏదో ఒక రోజు మీకు వీలైతే చేసుకోండి. చేసుకొని వాళ్ళు ఇలా అమ్మవారిని దర్శించుకునే కూడా ఆ అమ్మ ఆశీర్వాదం అనేది ఉంటుందండి. సో వ్లాగ్ స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరన్నా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చే మీరు ఎంతో నన్ను ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. తప్పకుండా ఒక లైక్ చేసి అలాగే మన ఛానల్ షేర్ చేస్తారని అనుకుంటా ఉన్నాను. సో లేట్ చేయకుండా పూజ బ్లాగ్ అనేది స్టార్ట్ చేసేద్దాము. సో నేను ఫస్ట్ అయితే కన్నా సాయంకాలం అయితే పూజ అనేది స్టార్ట్ చేసినానండి. సో పొద్దున్న అయితే కన్నా నిత్య దీపారాయణ అనేది చేసుకుంటాను. సాయంకాలం అయితే కన్నా మళ్ళీ ఇండ్లంతా కూడా మాప్ పెట్టేసుకొని గడపకు అనేది ఫస్ట్ పూజ అనేది చేసుకుంటాను. అందుకని ఫస్ట్ అయితే కన్నా ఈ మాదిరిగా పసుపు కుంకుమ అనేది పెట్టుకొని అమ్మవారికి అయితే నిండుగా ఉండాలండి. ఈ మాదిరిగా మనం అమ్మవారి పూజ చేసినప్పుడు మన ఇంట్లో కానీ పూజా రూమ్లో కానీ ముగ్గులు కానీ పసుపు కుంకాలతో నిండుగా ఉండాల. సో అందుకని నేను ఫస్ట్ గడపలక్ష్మికి అనేది పూజ చేసుకున్నాను. తర్వాత అమ్మవారికి ఈరోజు 4వ రోజు కాబట్టి ప్రసాదం అయితే తద్దోషం అయితే చేసినానండి, పెరుగన్నము. సో అలాగే అమ్మవారికి పానకం ప్రతిరోజు కూడా అమ్మవారికి అనేది పానకం సమర్పించాల. సో అమ్మవారికి పానకం అంటే చాలా ఇష్టము. సో అందుకని నేనైతే కన్నా తద్దోజం అనేది చేసేసి ఇంకా గడప పూజ చేసేసి తర్వాత ఈ మాదిరిగా పెరుగన్నం చేసి తర్వాత ఇంకా ముందు రోజు పెట్టిన పూలు ఉంటాయి కదా పూజా రూమ్లో, అవన్నీ కూడా తీసేసుకొని అమ్మవారికి ఈరోజు అయితే కన్నా అభిషేకం చేసుకున్నానండి. సో నేనైతే అమ్మవారి దగ్గర ఉండే పూలన్నీ కూడా తీసేసుకొని ఈ మాదిరిగా నేనైతే మళ్ళీ అలంకరణ అనేది చేసుకున్నాను. సో నా దగ్గర ఉండే హారం అయితే వేసినానండి. అమ్మవారికి అయితే కన్నా మామూలుగా కాసుల దండ అయితే ఉంది, ఆ దండ అయితే అమ్మవారికి అయితే అలంకారం చేసినాను ఈరోజు అయితే కన్నా. సో ముందు రోజు పెట్టిన పూలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయి కూడా తీసేసేయాలండి. సో ముందు రోజు పెట్టిన పూలన్నీ కూడా తీసేసి మనము తర్వాత దీపాల కింద తమలపాకులు వేసింటాం కదా, అవి కూడా తీసేసి ఒత్తులు మార్చేసుకొని తర్వాత మళ్ళీ మనం కొత్త ఒత్తులు అనేది వేసుకోవాలి. సో మంగళవారం కాబట్టి దీపాలు క్లీన్ చేయలేదండి. సో అందుకని నేనైతే ఒత్తులు అనేది మార్చి వేరే ఒత్తులు వేసుకొని ఇంకా దీపారాధన అనేది చేసినాను. ఇంకా గణపతికి అయితే పూజ చేసేసుకున్నానండి. ఫస్ట్ అయితే కనుక గణపతికి పూజ చేసుకొని ఇంకా అమ్మవారిని మామూలుగా డైలీ కూడా నేను పూజ అనేది చేసుకున్నాను కాబట్టి ఫస్ట్ రోజు అయితే ఈ మాదిరిగా అభిషేకం చేసినాను. సో తర్వాత ఈరోజు మంగళవారం కాబట్టి 4వ రోజు అయితే సాయంకాలము నేనైతే ఈ మాదిరిగా అభిషేకం చేసుకున్నానండి. పొద్దున్నైనా చేసుకోవచ్చు వీలుంటే, లేదంటే సాయంకాలం అయినా చేసుకోవచ్చు. సో అమ్మవారిని కదిలించకూడదని మీరు అనుకోవచ్చు. సో పోటు కదిలించకుండా అమ్మవారిని అయితే కదిలించి ఈ మాదిరిగా అమ్మవారిని అయితే తీసి శుభ్రం చేసుకొని అభిషేకం చేసుకుంటాం కాబట్టి మళ్ళీ శుభ్రం చేసుకొని యథావిధిగా అమ్మవారిని అక్కడే కూర్చోబెట్టుతాం కాబట్టి అమ్మవారి విగ్రహం అనేది కదిలించవచ్చు. ఈ మాదిరిగా అభిషేకం అనేది చేసుకోవచ్చునండి. పాలు పసుపు కుంకుమతో నేనైతే అభిషేకం అనేది చేసుకున్నాను. సో పంచామృతాలతో చేసుకోవచ్చు, లేదంటే పసుపు కుంకుమ గంధంతో కూడా చేసుకోవచ్చునండి. మనకి ఎంత సోమత ఉంటుందో అంత అమ్మవారికి అనేది మనము అభిషేకం అనేది చేసుకోవచ్చు. సో అమ్మవారికి అభిషేకం చేసేటప్పుడు అమ్మవారికి ఇలా మనం పసుపు అనేది రాయాల. సో పసుపు రాసి అమ్మవారికి అభిషేకం చేసినామంటే మనము పసుపు రాసి అభిషేకం చేసే చాలా మంచిదండి. సో ఇక్కడైతే పసుపు కూడా రాసి నేను అలాగే కుంకుమ కూడా పెట్టి ఇంకా అమ్మవారికి అయితే ధూపము అలాగే కర్పూర హారతి అనేది ఇచ్చి తర్వాత మనం అభిషేకం చేసిన నీళ్ళు ఉన్నాయి కదా, ఆ నీళ్ళన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసేసి అమ్మవారిని శుద్ధి చేసి యథావిధిగా మనం అమ్మవారి విగ్రహం ఎక్కడ పెట్టుకున్నామో అక్కడ పెట్టేసుకొని అలంకరణ అనేది చేసుకోవాలా. మనం అభిషేకం చేసిన నీళ్ళు మనం ఇంట్లో అందరం కూడా చల్లుకొని తలపైన ఇండ్లంతా కూడా చల్లుకొని మిగిలిన మనం అభిషేకం చేసిన నీళ్ళు అయితే చెట్లు మొదట్లో అనేది వేయాలండి. ఏ ఊరన్నా తొక్కిన చోట అయితే అస్సలు వేయకూడదు.
సో అమ్మవారికి అయితే గన అలంకరణ అనేది పసుపు కుంకుమ అనేది పెట్టేసుకొని ఈరోజు అయితే గన నేను ఐశ్వర్య దీపం అనేది పెడతా ఉన్నాను. సో 4వ రోజు మంగళవారం వచ్చింది కాబట్టి ఐశ్వర్య దీపం పెట్టుకుంటే చాలా మంచిది. సో మిగతా రోజుల్లో కూడా మంగళవారం, శుక్రవారం రోజుల్లో మనం ఐశ్వర్య దీపం పెట్టుకుంటే చాలా మంచిదండి. సో ఐశ్వర్య దీపం అంటే ఉప్పు దీపం అండి. సో మనం వాడిన ఉప్పు అనేది మనం ఉప్పు దీపం అనేది పెట్టకూడదు. కొత్త ప్యాకెట్ తెచ్చుకొని ఉప్పు దీపం అనేది పెట్టుకోవాలా. ఇంకా మనం ఈ మాదిరిగా అమ్మవారిని అలంకారం చేసేసినాక తర్వాత ఐశ్వర్య దీపం వెలిగించేసి ధూపము అలాగే మనము అగరబత్తులు కూడా వెలిగించి మనం ధూపం అనేది అమ్మవారికి నిండుగా ఇయ్యాల. సో ధూపం పొద్దున్నే సాయంత్రం 2 పూటలు కూడా అమ్మవారికి అనేది ఇయ్యాలండి. అలాగే అమ్మవారికి సువాసన అంటే చాలా ఇష్టం కాబట్టి జవాది పౌడర్తో నేను ఈ మాదిరి కొద్దిగా చల్లినానండి. పూజా రూమ్ అంతా కూడా మంచి సువాసన అనేది ఉంటుంది. సో నేనైతే అమ్మవారి ఫోటో అయితే కనుక సపరేట్ పెట్టుకోలేదండి. పీట వేసుకొని పూజా రూమ్లోనే పెట్టుకున్నాను. సపరేట్గా పీట వేసి పెట్టుకోవడానికి నాకు ప్లేస్ లేదు కాబట్టి పూజా రూమ్లోనే నేను పూజ అనేది చేసుకుంటా ఉన్నాను. సో నేనైతే కనుక ఫస్ట్ నేను గణపతి పూజ చేసేసి తర్వాత మిగతా దేవుళ్ళకి అన్నిటికీ నేను పూజా రూమ్లో పెట్టుకునే కదా, వెంకటేశ్వర స్వామి, ఎల్లమ్మ అలాగే లక్ష్మీదేవమ్మ, ఈశ్వర అందరూ కూడా నేను పూజ చేసి తర్వాత నేను వారాహి అమ్మ పూజ అనేది స్టార్ట్ చేసినాను. ఇంకా అమ్మవారికి అయితే కనుక పూజ అంతా చేసేసుకున్నాక కుంకుమ అర్చన అలాగే ఎర్ర అక్షింతలతో నేను అర్చన చేసుకొని తర్వాత పంచహారతి అనేది అమ్మవారికి ఈ మాదిరిగా ఇచ్చినానండి. సో పూజ అంతా కూడా ఈ మాదిరిగా చేసుకున్నాను. సో పంచహారతి ఇచ్చేసినాక తర్వాత కర్పూరం హారతి కూడా ఇచ్చేసి అమ్మవారికి అయితే గన నైవేద్యంగా నేను చెప్పినాను కదా పానకము అలాగే పెరుగన్నము దాలిమ్మకాయ పెట్టినానండి ఈరోజు నైవేద్యంగా. తాంబూలం కూడా సమర్పించినాను అమ్మవారికి అయితే. సో నా పూజా విధానం అయితే ఈ మాదిరిగా చేసుకున్నానండి 4వ రోజు సాయంకాలము. సో పొద్దున్నే అయితే నెత్తి దీపారాధన అనేది చేస్తాను. సాయంకాలప్పుడు అయితే నేను అమ్మవారికి ఈ మాదిరిగా పూజ చేసుకుంటానండి ప్రశాంతంగా. పొద్దున్నే అయితే అస్సలు టైం ఉండదు. పిల్లోళ్ళు అయితే కాలేజీకి వెళ్తారు కాబట్టి పొద్దున్నే అడావిడిగా మనం పూజ చేసుకుంటే చేసినట్టు కూడా ఉండదు మనకైతే కనుక. సో ఈ అమ్మకైతే అడావిడిగా చేయకూడదండి. ప్రశాంతంగా కూల్గా అమ్మవారికి అనేది పూజ అనేది చేయాలి కాబట్టి నేను 7 నుంచి పూజ అనేది స్టార్ట్ చేస్తానండి. 9 లోపల అయిపోతుంది. రాత్రి వేళ అమ్మవారికి అనేది వారాహి అమ్మకు పూజ అనేది చేస్తే చాలా మంచిది. సో పొద్దునైనా 4 గంటలకు లేచి 4 గంటలప్పుడే మనము అమ్మవారి పూజ చేసుకోవచ్చు. లేదంటే సాయంకాలం 7 నుంచి 9 లోపలైనా చేసేసుకోవచ్చు. చాలా మంచిది. వారాహి అమ్మకు చీకట్లోనే పూజ చేస్తే మంచిదంటండి. అమ్మవారు అయితే కన్నా రాత్రి దేవత అని పిలుస్తారంట ఈ అమ్మనైతే, వారాహి అమ్మను. సో అందుకని మనము చీకటి ఉన్నప్పుడే పూజ అనేది చేసుకోవాలా. ఇంకా ఎవరైనా చేసుకునే వాళ్ళు ఉంటే కన్నా తప్పకుండా పూజ అనేది చేసుకోవాలి. ఒకవేళ వీలు కాలేని వాళ్ళు అమ్మవారి సూత్రం కానీ లేదంటే అమ్మవారి దర్శించుకునే కూడా పూజ చేసినంత ఫలితం వచ్చిందండి. సో ఎవరైనా చేయని వాళ్ళు ఉంటే కన్నా అమ్మవారి పూజ చూసి ఆ అమ్మని దర్శించుకోండి. సో తప్పకుండా పూజ చేసిన ఫలితం అనేది మీకు ఉంటుంది. సో మీ అందరూ కూడా బాగుండాలి, మీ అందరిలో మేము ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. సో ఇంతేనండి ఈరోజు ఈ వ్లాగ్ అయితే కనుక. ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటే కనుక ఒక లైక్ చేసి నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. సో అమ్మవారి నవరాత్రుల్లో 9 రోజులు కూడా నేను పూజ అనేది చేసుకుంటా ఉన్నానండి. నేను ఎలా పూజ చేసుకుంటాను అనేది కూడా 9 రోజులు కూడా నేను పూజ చేసిన వ్లాగ్ అనేది అప్లోడ్ చేస్తాను. తప్పకుండా చూసి నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని. అలాగే నేనైతే అమ్మవారి నవరాత్రుల్లో 9 రోజులు కూడా నేను పూజ అనేది చేసుకుంటా ఉన్నాను. ఫస్ట్ రోజు నేను ఎలా పూజ చేసుకున్నాను అనేది వ్లాగ్ అప్లోడ్ చేసినానండి. చూడని వాళ్ళు ఉంటే కనుక ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి. అలాగే నేను 2వ రోజు చేసిన వీడియోస్ అనేది కొంచెం మిస్ అయిపోయింది. 3వ రోజు ఎలా పూజ ఆ వ్లాగ్ అనేది అప్లోడ్ చేసినానండి. చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియో కూడా చూడండి. అలాగే నేనైతే గన ఇంకా 5 రోజులు ఉన్నాయండి వారాహి అమ్మ నవరాత్రులు. 5 రోజులు కూడా పూజా విధానం వ్లాగ్ అనేది అప్లోడ్ చేస్తాను. ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను.